హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ గారు తన టీమ్ ని మొత్తం కూడా ఫిల్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా ఒక వార్త వచ్చింది ఏంటంటే ఒక కేరళకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజను తను పెట్టుకోబోతున్నట్టు కూడా వార్త వచ్చింది. కేంద్రానికి కూడా లేఖ రాశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమతి ఇచ్చారు. ఇవన్నీ కూడా వింటున్నాం. సో ఆ కృష్ణ తేజ ఎవరు, దాని గురించి? ఇతను చిలకలూరిపేటకి చెందిన వాళ్ళండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ. ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి. ఈయన కేరళ త్రిశూర్ కలెక్టర్ గా చేస్తున్నారు. కేరళలోని త్రిశూర్లో ఆయన కలెక్టర్ గా చేస్తున్నారు. 2015 ఆ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి. అయితే ఈ మైలవరపు కృష్ణతేజ, మైలవరపు విఆర్ కృష్ణతేజ ఆయన పేరు. ఆయన గొప్పతనం ఏంటి అంటే అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు? అంత ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే చాలా ఉన్నాయి అతనిలో. ముఖ్యంగా అతను అందరికీ కూడా చాలా ఏమనాలి, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాడు అతను. ఇంకొకటి ముఖ్యంగా కరోనా సమయంలో 609 మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళకి దాతల సహాయంతో వాళ్ళకి చదువు చెప్పిస్తున్నాడు. తర్వాత 35 మంది ఎంతో, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదండి, వితంతువులకి అతను ఇళ్ళు ఇచ్చాడు. ఇట్లా అంటే ఎవరికి ఎక్కడ ఏ సహాయం కావాలన్నా తను ముందుంటాడు. మీరు చూసారంటే ఆయనది ఫేస్బుక్ కానీ లేకపోతే ఆయన గురించి మీరు ఈ సోషల్ మాధ్యమాల్లో చూసారంటే చాలా బాగుంటాయి ఆయనవి. అంటే ఒక ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఒక కలెక్టర్ లాగా ఆయన పనిచేస్తున్నాడు. అంటే ఐఏఎస్ చేయటమే దానికోసం చేసి ఉంటాడు అతను. చిన్న వయసులోనే అతనికి పెద్ద ఆలోచనలు చెప్పాలంటే. అది మంచిదే కదండి. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఒక పొజిషన్ వచ్చాక మనం అనుకున్నవన్నీ పోతాయి. నేను చాలా మందిని చూసా. ఆ కొత్తలో ఉండే ఏదో తపన, అంటే సమాజానికి ఏదో సేవ చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో ఐఏఎస్లు ఐపీఎస్లు సాధారణంగా వస్తారు. కానీ ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి చాలా మంది మారిపోతూ ఉంటారు. కానీ ఇతను అలా ఇప్పుడు 9 ఏళ్ళు కదా ఆల్మోస్ట్ అయింది ఆయన ఐఏఎస్ అయ్యి. సో 9 ఏళ్లుగా కూడా అతను అదే ప్రస్థానంలో ఉన్నారు ఆయన. అది మెచ్చుకోవాల్సిన విషయం మనందరం కూడా. ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు నేను చాలా మందిని నా లైఫ్ లో చూశాను. అంటే చివరి వరకు అలాగే ఉండి, అంటే ఎంజీఆర్ టైంలో పనిచేసిన వాళ్ళు, తర్వాత కరుణానిధి టైంలో పనిచేసిన వాళ్ళు, జయలలిత టైంలో పనిచేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేసిన వాళ్ళు, మన రాజశేఖర రెడ్డి గారి టైంలో పనిచేసిన, అంటే ఇంకా నీతి నిజాయితీ నిబద్ధత ఉండేవాళ్ళు. ఒక పివిఆర్కే ప్రసాద్ గారు మనందరికీ తెలుసు. అట్లా చాలా మంది ఇక్కడ మెడ్రాస్ లో చూసుకుంటే ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది తమిళియన్స్ ఉన్నారు, అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకు గర్వకారణం. సో ఆ రకంగా చూసుకుంటే ఇతను చిన్న వయసులోనే అతను మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా అంటే ఈయన ప్రత్యేక పర్మిషన్ తీసుకుని కేంద్రానికి రాశారు. అదే విధంగా కేరళ ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి కేరళ గవర్నమెంట్ అతను వదులుకుంటుందా అంత మంచి వ్యక్తిని? వదులుకోవటం తెలుగు క్యాడర్ కాబట్టి, తెలుగు పిల్లాడు కాబట్టి ఆ రకంగా వాళ్ళు అనుమతి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నేను తనతో మాట్లాడాను, కృష్ణతేజ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన యాక్సెంట్ లో కొంచెం నాకు మలయాళం కనిపించింది. నేను అడిగాను, ఏంటి మీరు అప్పుడే మలయాళం అయిపోయారని. అంటే లేదండి, రోజు వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, తెలియకుండా యాక్సెంట్ వచ్చిందన్నారు ఆయన. అంటే యాస, అది మీకు మలయాళం మాట్లాడితే ఒక యాస ఉంటుంది కదా, అది నేజల్ ఇదనమాట. అంటే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. మనకు కొంచెం నేజల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి మలయాళంలో. అది వారి భాషలో నేను చూశాను వారు మాట్లాడేటప్పుడు. అయితే హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. సో అలాంటి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఆప్ట్ చేశారంటే మనం ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే, పవన్ కళ్యాణ్ సరైన మార్గంలో వెళ్తున్నారు. ఒక మంత్రిగా కావచ్చు, ఒక డిప్యూటీ సీఎం గా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా ఆయన పంథా బాగుంది. ఇది కానీ చివరి వరకు కొనసాగించాలి వారు, అది మనం కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తానంటారు. మనకు ఒక సేయింగ్ ఉంది అట్లా. అంటే నీ గురించి తెలుసుకోవాలంటే నీ మిత్రుడు ఎవరో తెలుసుకుంటే నీ మంచి చెడ్డలు మనకు తెలిసిపోతాయి. సో ఆ రకంగా మనం చేసుకునే వ్యక్తులు మన చుట్టూ ఎవరు ఉండాలి అని మనం నిర్ణయించుకోవటంలోనే మన ప్రతిభ కనబడుతుంది. సో ఆ ప్రతిభ ప్రకారం చూసుకుంటే మనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు కృష్ణతేజ కావాలి అనుకున్నారు కాబట్టి ఒక చక్కటి వ్యక్తిని ఆయన ఓఎస్డీగా నియమించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో నేను అనేది ఏంటంటే అంటే ఆయన ప్రస్థానం బాగుంది.
ఎవరు మన పవన్ కళ్యాణ్ గారిది. ఇంకొక విషయం, ఆయన నిన్న పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ, పోడు అడవులు ఉంటాయి కదా, పోడు అడవుల్ని పరిరక్షించాలని చెప్పారు. తర్వాత ఇది ఉపాధి నిధులు పక్కకి మళ్లించకుండా చూడమని చెప్పారు ఆయన. తర్వాత ఇట్లాగా అన్ని అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న ఆయన వెంటనే ఈ మాటలు చెప్పారనమాట. సో బాగుంది. ఇంకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న డిప్యూటీ సీఎం అయ్యారు, ఆ, మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆయన. ఆ రోజు రోజా గారు ఏమన్నారు, నువ్వు ఒక ఏంటి జెడ్పీటీసీ మెంబరు కూడా కాదు, నువ్వు అసెంబ్లీ గేటు మీద నేను చెయ్యి వేయనివ్వను అందావిడ. సో అదే అసెంబ్లీ గేట్లను ఆయన బద్దలు కొట్టుకుని వెళ్ళాడు. అంటే మనం చెప్పినట్టుగానే జరిగింది అన్ని కూడా. అంటే ఒక బాహుబలి రేంజ్ లో జరుగుతుందని చెప్పాం మనం, అట్లాగే జరిగింది. నెంబర్ 1 అసలు సీన్ రాయడమే ఆయన బేస్ చేసుకుని రాశారు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు. సో ఆ రకంగా జరిగింది మనకి. అంటే ప్రజలు ఇచ్చారు ఆ విజయం. 100కి 100 మార్కులు ఇచ్చారు కదా అతనికి. అంటే మనిషి మారతాడు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన నేర్చుకున్నారు, ప్రజలతో ఎక్కడ తగ్గాలో చూసుకున్నాడు. డైలాగ్ చెప్పటమే కాకుండా సినిమాలో నిజ జీవితంలో కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. కాబట్టే ఈ విజయాన్ని స్వంతం చేసుకున్నాడు ఆయన. ఈ రోజు ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే జన సైనికులు చాలా ఆనందపడ్డారు, చాలా మంది. బికాజ్ ఈ రోజు ఈ విజయం అంటే తెలుగుదేశం కూటమి విజయంలో సింహభాగం మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఆ రోజు కూటమితో ఉండబట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలు పాలైనప్పుడు ఇతను వెళ్ళి మాట్లాడి ఒక ధైర్యాన్ని ఇచ్చి, భువనేశ్వరి గారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి. ఎందుకంటే నన్ను అడిగితే చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళలేదు. ఒకానొక సమయంలో మీకు తెలుసు, అసెంబ్లీలో అంత గొడవ జరిగినప్పుడు తర్వాత తెలుగుదేశం పని అయిపోయింది అనుకున్నారు. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఉంది, దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ దానికి యాడ్ అయ్యి ఆ ధైర్యానికి నేనున్నాను మీకు అని నిలవడం, ప్రజలు కూడా దాన్ని ఒప్పుకోవడం, హర్షించడం, వాళ్ళు ఓట్లు వేయడం. ఈ రోజు వీళ్ళు ఈ విజయానికి ఇవన్నీ కూడా నాంది పలికాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ఒక కొత్త పార్టీ కొలువు తీరింది. అది మంచిదే కదండి. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఒక పొజిషన్ వచ్చాక మనం అనుకున్నవన్నీ పోతాయి. నేను చాలా మందిని చూసా, ఆ కొత్తలో ఉండే ఏదో తపన, అంటే సమాజానికి ఏదో సేవ చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో ఐఏఎస్లు ఐపీఎస్లు సాధారణంగా వస్తారు. కానీ ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి చాలా మంది మారిపోతూ ఉంటారు. కానీ ఇతను అలా ఇప్పుడు 9 ఏళ్ళు కదా ఆల్మోస్ట్ అయింది ఆయన ఐఏఎస్ అయ్యి. సో 9 ఏళ్లుగా కూడా అతను అదే ప్రస్థానంలో ఉన్నారు ఆయన. అది మెచ్చుకోవాల్సిన విషయం మనందరం కూడా. ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు నేను చాలా మందిని నా లైఫ్ లో చూశాను. అంటే చివరి వరకు అలాగే ఉండి, అంటే ఎంజీఆర్ టైంలో పనిచేసిన వాళ్ళు, తర్వాత కరుణానిధి టైంలో పనిచేసిన వాళ్ళు, జయలలిత టైంలో పనిచేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేసిన వాళ్ళు, మన రాజశేఖర రెడ్డి గారి టైంలో పనిచేసిన, అంటే ఇంకా నీతి నిజాయితీ నిబద్ధత ఉండేవాళ్ళు. ఒక పివిఆర్కే ప్రసాద్ గారు మనందరికీ తెలుసు. అట్లా చాలా మంది ఇక్కడ మెడ్రాస్ లో చూసుకుంటే ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది తమిళియన్స్ ఉన్నారు, అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకు గర్వకారణం.